హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అనిమే కుర్రోడు. ఈ వీడియో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 7 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ నేను రీసెంట్ గానే ఒక కొత్త సెగ్మెంట్ ఆఫ్ ప్లానింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. వాటి పేరు వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఇందులో మనం వేరియస్ యానిమే ఫస్ట్ ఎపిసోడ్స్ అయితే కవర్ చేయబోతున్నాం. లైక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే ఆ వరల్డ్ గురించి ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆ వీడియోస్కి రీచ్ వస్తే వాటిని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. లేదంటే మీకు ఒక యానిమే సజెషన్ మాదిరి అది వర్కౌట్ అవుతుంది. ఐ హోప్ ఆ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి లైట్ ఎగామిని అయితే చూపిస్తారనమాట. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. అయ్యో క్షమించండి, ఇట్స్ టాకుయా యగామి గాడు అనమాట. ఇంకా అప్పుడే మన యగామి గంతాకి ఉటిమియా గాడు వస్తారనమాట. ఇక్కడ మన ఉటిమియా గాడు క్లాస్ 1C యొక్క రిప్రజెంటేటివ్, క్లాస్ లీడర్ అని. ఇంకా అప్పుడే మన యగామి గాడు ఇంకా టాకుయా గాడు వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే వీళ్ళకి క్లాస్ 1Aకి చెందిన టాకాహాషి ఒసాము వస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా మన ఓషన్ గాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఐలాండ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. ఇంకా అప్పుడే ఓటమియా గాడు ఇంకా టకాహాషి గాడు అయినా మనకు ఓషన్ గాడు అవసరమా? ఇన్ఫాక్ట్ ఆ నాయలు పెద్ద పీకే వాళ్ళు కూడా కాదు. నాకు తెలిసినంత వరకు వానికి ప్రైవేట్ పాయింట్స్ ఇస్తేనే వాడు మనతో పాటు టీమప్ కొప్పుకుంటాడు. బహుశా ఈ ప్లాన్కి వాడు స్టిక్ గాడు అనడంతో ఇంకా అప్పుడే మన యగామి గాడు కూడా అది నాకు కూడా తెలుసు, బట్ ఇన్ కేస్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐలాండ్ టెస్ట్ అందరికీ ఇంపార్టెంట్. ఈ ఐలాండ్ టెస్ట్ లో మనకి స్కిల్సే కాదు, అకాడమిక్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్ 1D వాళ్ళకి తెలివి తక్కువ ఉండొచ్చు, బట్ ఫిజికల్ స్ట్రెంత్లో ఆ నాయళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో మనం అన్నిటిని కూడా అనుగుణంగా తీసుకోవాలి. సో అందుకనే అన్ని గ్రూప్స్ కలిసి టీమప్ అవుదాం అనడంతో ఇంకా అప్పుడే ఆ నాయలు కూడా సరేలే, బట్ ఆ ఓషన్ గాన్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే వెనకాల నుంచి మన ఓషన్ గాడ్ వచ్చి నేను వచ్చేసా మామ అంటాడు. ఇంకా అన్నయ్యలు కూడా సరేలే ఇంకా డీల్ గురించి మాట్లాడదాం అనడంతో ఇంకా అప్పుడే ఓషన్ గాడు డీలా, అంతకంటే ముందర మీరు నాకు ఎన్ని ప్రైవేట్ పాయింట్స్ ఇస్తారో అది చెప్పడం లేదు అనడంతో ఇంకా అప్పుడే క్లాస్ ఏకి చెందిండే టాకాషి గాడు నేను అనుకున్నా ఈ చెత్త నా కొడుకు మళ్ళీ తిరిగి ఆటికే వస్తాడు అనుకున్నా, ఈయన బుద్ధే పోనిచ్చుకోడు వీడు వేస్ట్ అనడంతో ఇంకా అప్పుడే ఓషన్ గాడు వాడిని మూతి పగలగొట్టి అరే చెత్త నా కొడుక, అసలు నిన్ను మాట్లాడమని ఇక్కడ ఎవడు చెప్పాడు? ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ నీతో కాదు మాట్లాడుతున్నది అందరితో, సో చెప్పండి నాకు పాయింట్స్ ఇస్తారా లేదా అనడంతో ఇంకా అప్పుడే మన ఊటోగాడు కూడా అరే హోషన్ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నా, ఒకవేళ నువ్వు వైలెన్స్తోనే అన్ని సాధిద్దాం అనుకుంటే అది జరగని పని. ఇక్కడ నీ వైలెన్స్ చూసి ఎవడు భయపడ్డంతో ఇంకా అప్పుడే మన హోషన్ గారు కూడా నా దెబ్బలు తిన్నంత వరకు ప్రతి నా కొడుకు మాట్లాడేది ఇదే, ఒక్కసారి నా దెబ్బ తింటే ఎవడైనా మూసుకొని ఉంటాడని చెప్పి ఒక్కసారిగా తన చేత్తో ఓటోగాని కొడదాం అనుకుంటాడు. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన ఓటోగాడు దాన్ని ఆపేసి ఇన్ఫ్యాక్ట్ గొడవ పడాలనుకుంటే నీకంటే నేను కూడా గొడవ పడతాను, బట్ ఫైనల్గా మీ క్లాస్ వాళ్ళు అనాథలు అయిపోతారు, మా క్లాస్ వాళ్ళు అనాథలు అయిపోతారు. సో మర్యాదగా మూసుకొని చెప్పింది మాత్రమే ఈయన అంటాడు. సో ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగానే ఇంకా అప్పుడే మన యగామి గారు కూడా కూల్ గైస్ ఇక్కడ గొడవ పడితే మనకి ఏది రాదు అండ్ మీకు పిచ్చి పట్టినట్లుంది, అసలు మీరు ఎందుకని ఇక్కడ ఉండే సీరియస్నెస్ గమనించడం లేదు? ఆల్రెడీ ఈ ఐలాండ్ టెస్ట్ కోసము మన సీనియర్స్ అంతా కూడా ఎంతో ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఇంకా ఫస్ట్ మీటింగ్లోనే ఇలా గొడవ పడితే ఇంకెప్పుడు మనం బాగుపడేది? ఒక్కసారి ఆలోచించండి అనడంతో ఇంకా అప్పుడు మన ఓటోగాడు కూడా అట్లయితే నువ్వేమంటావు, వీడు అడిగే ప్రైవేట్ పాయింట్స్ వీనికి ఇద్దామా చెప్పురా అనడంతో ఇంకా దానికి మన యగామి గారు కూడా అవును ఇద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ప్రైవేట్ పాయింట్స్ అనేవి అస్సలు ఇంపార్టెంటే కాదు, ఈ ఐలాండ్ టెస్ట్లో మనం పాస్ అవ్వడమే ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మీ క్లాస్లో ఒకటి ఎక్స్పెల్ అయిపోయాడు గుర్తుందా అనడంతో ఇంకా దానికి మన ఊటోగాడు కూడా వాడు ఎక్స్పెల్ కావడానికి కూడా మెయిన్ కారణం ఖచ్చితంగా ఈ ఓషన్ గైడే అనడంతో ఇంకా ఓషన్ గైడ్ కూడా నవ్వుకుంటా అరే నీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడు, లేదంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అంటాడు. ఇంకా అప్పుడే యగామి గాడు కూల్ గైస్ మీకు అసలు ఎందుకని అర్థం కావడం లేదు, ఈ టెస్ట్లో మనకి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. మనకంటే సీనియర్స్కి ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉండే 4 క్లాసులలో ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కానీ మనం ఖచ్చితంగా యూనిటీ సంపాదించినామంటే ఖచ్చితంగా ఈ టెస్ట్లో మనమే గెలుస్తాం. అసలు మీకు అర్థం కావడం లేదా? 4 క్లాసుల నుంచి మనకి ఈక్వల్గా గ్రూప్ డివైడ్ చేసినా సరే ప్రతి గ్రూప్లో కూడా మనకు ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ కావాలి అండ్ ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ మన ఓషన్ గడే. ఖచ్చితంగా మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే అది వీళ్ళ వల్లే కుదురుతుందనడంతో ఇంకా ఆ మాటలైన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అప్పుడే మన టాకాషి గారు కూడా ఓకే నీ ఐడియా బాగుంది, బట్ మనం ఎందుకని మన ఒక్క గ్రూప్కే కాకుండా మొత్తం 4 క్లాసులకు కూడా ఈక్వల్గా ఈ టీమ్స్ డివైడ్ చేయకూడదు అనడం
అనడంతో దానికి యగామి గారు కూడా నా ఐడియా కూడా అదే. సో ప్రతి టీమ్స్ కూడా ఈక్వల్ గా డివైడ్ చేద్దాం. ఆ విధంగా మనకి ప్రతి గ్రూప్ లో కూడా ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటాడు. అండ్ ఒకవేళ ఒక టీమ్ లో ముగ్గురు స్ట్రాంగెస్ట్ పర్సన్స్ పడినారనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ టీం అనేది ఖచ్చితంగా ఈ ఐలాండ్ టెస్ట్ లో ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం పెట్టిండే ఈ ప్రపోజల్ అనేది ఈ ఓషన్ గడ్ ఇనకునే సరే, మీ ఇండియా 3 క్లాసులు ఉన్నాయి కదా, మన టీమ్స్ కలుపుకుంటే ఖచ్చితంగా ఈ ఐలాండ్ టెస్ట్ లో మనం ఫస్ట్ ప్లేస్ రాగలము. ఏమంటారు? ఏ రా ఓషన్, నీకు యాక్సెప్టా నాట్ యాక్సెప్టా? ఒకవేళ నువ్వు మాతో కలిస్తే 4 క్లాసులలో యూనిటీతో ఉండి పవర్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఒకటేసారి కలిసి ఖచ్చితంగా మనం ఫస్ట్ వస్తాం. ఇప్పుడు చెప్పు, నీకు ఓకేనా కదా అనడంతో ఇంకా ఓషన్ గార్డ్ కూడా ఓకే, నువ్వు నన్ను బాగానే హెల్ప్ అడిగావు, బట్ నాకు కొంచెం ఆలోచించడానికి టైం కావాలి అనడంతో ఇంకా అప్పుడే ఊటో గార్డ్ కూడా అసలు ఏ గురించి ఆలోచిస్తున్నావురా, మర్యాదగా చెప్పు అనడంతో ఇంకా ఓషన్ గార్డ్ కూడా ఓకే, మీకు కావాల్సినటువన్నీ ఇక్కడ మీరు అడుగుతున్నారు, బట్ నేను ఇక్కడికి వచ్చినది ఎంటర్టైన్ కావడానికి కాదు. అట్లయితే మీకు ఒక్క విషయం క్లారిటీ చెప్తా చూడండి. మీరు క్రియేట్ చేసే ఈ గ్రూపుల్లో ఖచ్చితంగా మా క్లాస్లో నుంచి ప్రతి గ్రూప్లో నుంచి 2 స్టూడెంట్స్కి స్పాట్స్ అనేటివి అవైలబుల్గా ఉండాలి. అలా ఉంటేనే మా క్లాస్ వండి వాళ్ళు మీతో గ్రూప్కి యాక్సెప్ట్ చేస్తాం, ఓకేనా అంటాడు. ఇంకా మాట్లాడిన ఊటోగాడ్ షాక్ అయితే యగామి గడ్ మాత్రం నాకు ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనం 4 టీములు కలిసి ఉంటే నాకు అదే హ్యాపీ. అండ్ దానికి నువ్వేమంటావు ఓటో అనడంతో దానికి మన ఓటో గాడు మాత్రం యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా అప్పుడే ఓషన్ గాడు అట్లయితే నీకు నచ్చకుంటే నువ్వే ఇక్కడ నుంచి దొబ్బే, మీరు ఏమో ముగ్గురు ఆలోచించుకొని నాకు ఒక ఫైనల్ డిసిజన్ చెప్పండి, బట్ నేను మీకోసం వెయిట్ చేస్తానని మాత్రం అస్సలు అనుకోకండి అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన అయానా koji, అసాబే, యుకిమోరో గాడు అండ్ సాకురా పాప వీళ్ళ 4 మాట్లాడుతుండగా అక్కడికి మన పొట్టిదైన కుషిట పాప వచ్చి అయానా kojiనికి ఇబ్బంది లేకుంటే ఒక ఫస్ట్ ఇయర్ వ్యక్తిని ఎంతో కలవాలి అని నేను చూడాలనుకుంటున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలిన అసాబే పాప ఓ షేట్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా నీకు లవర్స్ వచ్చేస్తున్నారా, బహుశా ఇంకా మేము లైన్ని క్లియర్ చేయదలుచుకోలేదు అనడంతో ఇంకా ఆ మాటలిన సాకురా కూడా ఒక్కసారిగా ప్యానిక్ అవుతుంది. ఎందుకంటే సాకురాకి, అసాబేకి, సాటోకి ఇంకా చాలా మందికి మన అయానా koji మీద క్రష్ అయితే ఉంటుంది. బట్ మన అయానా koji గురించి మీకు తెలిసిండేదే కదా. ఉత్తరం భూపు మీదుండే, దక్షిణం దంచి కొట్టిందే, తూర్పు తుక్కురవిందే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. ఇంకా అప్పుడే పొట్టిదైన కుషిడ కూడా బహుశా మీరు అనుకుంటున్నట్లు తనేం అమ్మాయి కాదు, తను కూడా ఒక అబ్బాయి అంటుంది. ఇంకా ఆ మాటలిన వాళ్ళంతా కూడా అమ్మయ్య ఇంకా మా లైన్ క్లియర్లే అనుకుంటారు. ఇంకా వెంటనే మన పొట్టిదైన కుషిడని తీసుకొని అయానా koji ఆ కొత్త ఫస్ట్ ఇయర్ని చూడడానికి వెళ్తాడు. అండ్ ఆ ఫస్ట్ ఇయర్ పర్సన్ ఎవరో కాదు, మన యగామి టాకుయా గాడు అనమాట. అలా మన అయానా koji ఇంకా యగామి గాడు ఇంకా మన కుషిడ పాప కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంకా అప్పుడే యగామి గాడు అయానా koji గారు రీసెంట్ గానే మనకి స్పెషల్ టెస్ట్ జరుగుతుంది కదా, ఇది నాకు కొంచెం అన్యూజువల్ గా అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని అడుగుతాడు. ఇంకా అప్పుడే అయానా koji అసలు నీకెందుకని ఇలా అనిపిస్తుంది అది చెప్పు అంటాడు. ఇంకా యగామి గారు కూడా ఓకే సార్, నాకు ఇలా అబద్ధం చెప్పడం రాదు, మేము ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్స్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యామో మమ్మల్ని ఆ రోజు ప్రెసిడెంట్ నాగమో గారు పిలిచారు అండ్ మేము కూడా దేనికో వెళ్ళి కలిసాము. బట్ అక్కడ మాకు వాళ్ళు ఒక టాస్క్ అనేది ఇచ్చారు అండ్ ఆ టాస్క్ ఏదో కాదు, మిమ్మల్ని సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యే లోపలే ఈ స్కూల్ నుంచి ఎవరైతే ఎక్స్పెల్ చేపిస్తారో వాళ్ళకి 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అయితే బౌంటీగా ప్రకటించారు. అందుకని లాస్ట్ టైం మనకు జరిగిండే ఆ స్పెషల్ టెస్ట్ కూడా కొంచెం అన్యూజువల్గా జరిగింది, మీరు దాన్ని గమనించారా అనడంతో దానికి అయానా koji కూడా గమనించానంటాడు. బట్ ఈ మాటలన్నీ ఇంట్లోనే కూర్చుండే పాప ఏంటి అయానా kojiని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దాం అనుకుంటున్నారా, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు, అసలు ఆ ప్రెసిడెంట్ నాగమో గానికి ఏం పని, అసలు మా అయానా kojiని ఎందుకు సెలెక్ట్ చేస్తాడు అనడంతో ఇంకా అప్పుడే మన యగామి గారు కూడా మాకు కూడా అదే డౌట్ వచ్చింది అండ్ మేము అడిగాం కూడా. బట్ ఆ ప్రెసిడెంట్ నాగమో గారు ఏమన్నాడంటే తను కేవలం ర్యాండమ్గా అయానా kojiని అయితే పిక్ చేశానని చెప్పాడు కానీ బట్ ఆ విషయం మీద మాకైతే అస్సలు నమ్మకం లేదు. అండ్ నా ఒక్కనే కాదు, మొత్తం ఫస్ట్ ఇయర్లో ఉండే టాప్ స్కోరర్స్ అందరినీ కూడా ప్రెసిడెంట్ నాగమో గారు పిక్ చేశారు అని చెప్తారు. ఇంకా ఆ మాటలిన కుషిటాక్ మైండ్ బ్లాక్ అయ్యి అసలు ఇదంతా వాడు ఎలా చేస్తాడు, కమాన్ మేము ఇప్పుడే వెళ్ళి చైర్మన్ కంప్లైంట్ ఇస్తాము, కమాన్ అయానా koji అనడంతో ఇంకా అప్పుడే మన యగామి గాడు లేదు మీరు వెళ్ళినా వేస్టే, ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ నాగమో వెనకలు ఉండేది ఆ యాక్టింగ్ చైర్మన్ అండి సుగిషిరో, ఆయన ఇంకా ప్రెసిడెంట్ నాగమో ఇద్దరు కలిసి అయానా kojiని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దామని చెప్పి ప్లాన్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ రాబోయే ఐలాండ్ స్పెషల్ టెస్ట్లో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అయానా koji గారు, ఎక్స్పెషలీ ఫస్ట్ ఇయర్ వాళ్ళని అయితే ఎవరిని నమ్మద్దండి అంటాడు. ఇంకా ఆ మాటలు అయానా koji కూడా ఓకే నువ్వు నా మీద చూపిస్తాండే కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్, బట్ నువ్వు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అది చెప్పు అనడంతో ఇంకా ఆ మాటలిన యగామి గారు కూడా నాకు ఇలా ఒకరు నాశనం చేసి పైకి రావాలనే ఆలోచన అస్సలేదు, అందుకని మీకు ఈ నిజం అనేది చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకొక విషయం అనేది చెప్పాలి, ఆ ప్రెసిడెంట్ నాగమో గారు కూడా మమ్మల్ని ర్యాండమ్ గేమ్ సెలెక్ట్ చేయలేదు, మేము ఎవరైతే స్కూల్స్లో యాక్టివ్గా ఉంటామో మమ్మల్ని సెలెక్ట్ చేశాడు. ఐ మీన్
క్లాస్ 1Aలో టకాహాషి ఓసాము గారిని ఇంకా కియో గారిని అయితే సెలెక్ట్ చేశాడు. అండ్ క్లాస్ 1Bలో నన్ను సెలెక్ట్ చేశాడు. అండ్ క్లాస్ 1Cలో ఊటో గారిని అయితే సెలెక్ట్ చేశాడు. అండ్ క్లాస్ 1D నుంచి హోషన్ గారిని ఇంకా నానాసిని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాడు అని చెప్తాడు. ఇంకా ఆ మాటలని వింటున్న మన కుషిడాకి మైండ్ బ్లాక్ అయితే ఇంకా మన ఆయనకోజికి కూడా ఒక్కసారిగా వీడు చెప్తానే మాటలన్నీ కూడా నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కూడా జరిగాయి కాబట్టి. ఇంకప్పుడే మన యగామి గాడు ఆల్రెడీ మీ మీద ఆ ఫస్ట్ టెస్ట్ అప్పుడే ఓషన్ గారు అటాక్ చేశాడు కదా, దానివల్లే కదా మీకు ఆ చేతికి గాయం తగిలింది అనడంతో దానికి ఆయనకోజి కూడా అవును నువ్వు చెప్తానే కరెక్టే అంటాడు. ఇంకప్పుడే మన యగామి గాడు అంతేకాదు సెన్పై గారు క్లాస్ 1Bలో నాతో పాటు ఇంకొకరిని అలాగే క్లాస్ 1Cలో ఊటోగాన్తో పాటు ఇంకొకరిని కూడా సెలెక్ట్ చేశారు అనడంతో ఇంకప్పుడే మన కుషిడా ఇంకా ఆయనకోజి ఇద్దరు కూడా అవునా అయితే వాళ్ళెవరు వాళ్ళ గురించి చెప్పు అనడంతో ఇంకప్పుడే యగామి గాడు దయచేసి నన్ను క్షమించండి, ఆ విషయం నేను మీతో షేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎంత లేదనుకున్నా నేను కూడా ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్నే. ఇప్పుడు వాళ్ళ పేరు కానీ నేను రివీల్ చేశానంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. ఈ రాబోయే స్పెషల్ టెస్ట్లో నేను వాళ్ళని దగ్గర నుంచి పరిశీలిస్తాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు థ్రెట్ ఏం లేదని చెప్పి నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు వాళ్ళ పేర్లు మీకు రివీల్ చేస్తానంటాడు. ఇంకా మాటలిన ఆయనకోజి కూడా సరేలే అట్లయితే నీ ఇష్టం అంటాడు. ఇంకా అప్పుడు వీళ్ళ కన్వర్జేషన్ అంతటిని కూడా దూరం నుంచి అయితే మన సుబాకి పాప అయితే గమనిస్తూ ఉంటుంది. అండ్ మన సుబాకి పాపని ఆల్రెడీ అయ్యనకోజి ఒక కన్నేసి ఉంచుతాడు తన మీద గమనిస్తూ. ఇంకప్పుడే మన యగామి గారు కూడా ఓకే సెన్పై గారు అన్ని బాగుంటాయి, స్పెషల్ టెస్ట్ తర్వాత కలుద్దాం. అండ్ కుషిడా సెన్పై గారు స్పెషల్ టెస్ట్ తర్వాత నేను మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను, అది టెస్ట్ తర్వాత చెప్తానని చెప్పి మనోడు తనకు బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే అయ్యనకోజి గారు కూడా ఓకే ఫస్ట్ ఇయర్లో నువ్వు ఒక మంచి టీమ్మేట్ ని పట్టావులే అనడంతో ఇంకప్పుడే కూచిడా ఒక్కసారిగా చంద్రముఖి ఫామ్ లోకి మారి అయినా ఏం చేస్తాం, ఆ యగామి గడు ఎంత మంచోడైనా సరే తనకు నా పాస్ట్ గురించి తెలుసు, సో నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో వాడిని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తానంటుంది. ఇంకొకసారిగా మాట్లాడిన ఆయన కోచి గారు షాక్ అయితే ఇంకప్పుడే మన కోచిడా కూడా నేను ఆల్రెడీ చెప్పా కదా ఆయన కోచి, ఇన్ఫాక్ట్ నేను నిన్ను ఇంకా హొరికితను ఎక్స్పెల్ చేపిద్దాం అనుకున్నా కానీ మీరు నా యొక్క బిహైండ్ లిమిట్స్లో ఉన్నారు, సో అందుకని నేను మిమ్మల్ని ఏం చేయలే కానీ బట్ వీడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటుంది. ఇంకా అప్పుడే మన ఆయన కోచి కూడా సరేలే కానీ మన మధ్యలో ఒక డీల్ అనేది ఉంది, నువ్వు నాతో ఉన్నప్పుడు ఇట్లాంటి చంద్రముఖి యాసలు వేయకూడదు అది గుర్తుందా అనడంతో ఇంకప్పుడే మన కుషిడా పాప కూడా అవును కదా సారీ నన్ను క్షమించు ఓకేలే ఆయన కోజిక్కు నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకలా మన ఏన కోచి కూడా తన రూమ్కి వెళ్తూ ఉండగానే ఇంకప్పుడే అక్కడికి ఓటో గాడు ఇంకా మన సుబాకి పాప ఇద్దరు వచ్చి మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం అనడంతో ఇంకా మనోడు కూడా ఏంటి చెప్పండి అని చెప్పి పక్కన తీసుకుని వెళ్తాడు. ఇంకా అప్పుడే మన ఊటోగాడు మీరు ఏమనుకోకుంటే మీరు మాకు ఒక హెల్ప్ చేస్తారా, అది కూడా ఆ స్పెషల్ టెస్ట్ రాకముందరే చేయాలి అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోచి కూడా అవునా అంత పెద్ద సీరియస్ ఇష్యూ ఏంది అది చెప్పండి అనడంతో ఇంకప్పుడే వాళ్ళిద్దరు కూడా ఓకే మీరు మా కోసం ఆ హోషన్ గారిని ఈ స్కూల్ నుంచి టెస్ట్ రావడానికంటే ముందే ఎక్స్పెల్ చేపిస్తే మాకు అదే చాలు అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన ఆయన కోచి కూడా అవునా వాన్తో మీకేం పని ఉంది, అసలు వాన్ని ఎక్స్పెల్ చేపిస్తే మీకేం వస్తుంది అది చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే మన ఊటోగాడు కూడా మీరు ఒకవేళ వాడిని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తే అప్పుడు మా క్లాస్లో వాని వల్ల ఎక్స్పెల్ అయిండే హనటో గాన్ మాదిరి వేరే వాళ్ళు ఇంకెవరు కూడా ఫ్యూచర్లో ఎక్స్పెల్ గారు అదే మాకు సంతోషం అంటారు. ఇంకా మాట్లాడిన ఆయన కోచి కూడా అవునా అట్లయితే ఇప్పుడు నువ్వు రివెంజ్ ప్లాన్ చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే ఊటోగాడు కూడా మీరు రివెంజ్ అన్న అనుకోండి లేదంటే ఏదైనా అనుకోండి నాకు వాని మీద గ్రడ్జ్ ఏం లేదు, బట్ వాడి వల్ల ఫ్యూచర్లో ఖచ్చితంగా మా క్లాస్లో ఎంతో మంది ఎక్స్పెల్ అయిపోతారు అది నాకు ఇష్టం లేదు అనడంతో ఇంకా అప్పుడే సుబాకి కూడా ఆల్రెడీ ఒకటి వల్ల ఇప్పుడు మా క్లాస్లో 100 క్లాస్ పాయింట్స్ తగ్గిపోయినాయి అంటుంది. ఇంకప్పుడే అయినా కోచి కూడా ఓకేలేండి బట్ నేను మీకోసం వాడిని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తే అప్పుడు నాకేం వస్తుందని అడుగుతాడు. ఇంకా అప్పుడే ఊటోగాడు కూడా మీరు ఒకవేళ ఈ స్కూల్ నుంచి వాడిని ఎక్స్పెల్ చేపిస్తే మీకు ఖచ్చితంగా కావాల్సిన రివార్డ్ అయితే మీకు అందుతుంది నాది గ్యారంటీ అని చెప్తాడు. ఇంకా దానికి అయినా కోచి కూడా అసలు ఈ పనికి మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనడంతో ఇంకప్పుడే సుబాకి కూడా అసలు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆల్రెడీ మీ చేతికుండే ఆ గాయం వల్ల, ఇన్ఫ్యాక్ట్ ఆ గాయం చేసినది ఓషన్ గాడే కదా, అది కూడా మీ మీద ఉండే ఆ 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ని సంపాదించుకోవడం కోసమే వాడు చేశాడు అనడంతో దానికి అయినా కోచి కూడా ఒకవేళ వాడు చేయకుంటే మీరు చేసిండ్రు అండ్ మీరు కూడా ఆ 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ సంపాదించుకోవడం కోసమే కదా మీరు కావాలని నాతో టీమప్ అవుదాం అనుకున్నారు, అది కూడా నిజమే కదా అనడంతో ఇంకప్పుడే ఊటోగాడు ఇంకా సుబాకి ఇద్దరు కూడా అయినా కోచికి సారీ చెప్పి ఒకవేళ మేము ఆ రోజు అలా చేసింటే ఖచ్చితంగా మేము రిగ్రెట్ ఫీల్ అయిందాము అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తే
అప్పుడు మీ క్లాస్ 2D వాళ్ళంతా కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఎనిమిస్ మాదిరి చూసి ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ చేస్తారు. అది మాకు ఇష్టం లేదు. అందుకని మేము సెకండ్ టైం నుంచి మిమ్మల్ని అసలు కలవలేదు అండ్ ఆ థాట్ని కూడా మా మైండ్లో వదిలేసాము. ఇప్పుడు మాకు మీ మీద అసలు కక్ష లేదు అండ్ మీతో పని కూడా లేదు అనడంతో ఇంకా అప్పుడే ఆయన కొజిగాడు, ఒకవేళ మీరు ఓషన్ గాని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించినా సరే అప్పుడు వాళ్ళ క్లాస్ వాళ్ళు అయినా సరే మీ మీద కక్ష తీర్చుకుంటారు కదా, ఐ మీన్ ఎనిమీస్గా మార్చుకుంటారు కదా అనడంతో ఇంకా అప్పుడే ఓటోగాడు కూడా మీరు దాని గురించి ఏం పట్టించుకోద్దని. ఇన్ఫ్యాక్ట్ క్లాస్ 1Dలో సగం మంది నాకు బాగా తెలుసు అండ్ ఒకవేళ ఓషన్ గడ్ ఎక్స్పెల్ అయిపోయినా సరే వాళ్ళు మా మీద రివెంజ్ అయితే ప్లాన్ చేయరు. అందుకని మేము ఆ ఓషన్ గన్ ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించాలనుకుంటున్నామంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఇచ్కా పాపని ఇంకా ఓషన్ గన్ అయితే చూపిస్తారు. అప్పుడే మన అమావాస్య పాప అసలు నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచావు అది చెప్పు అనడంతో ఇంకా ఓషన్ గార్డ్ కూడా రాబోయే ఆ ఐలాండ్ టెస్ట్ లో నువ్వు నాతో పాటు టీమప్ అవుతావా అని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన ఇచ్కా పాప కూడా ఏ దొంగ ఓషన్ గా నువ్వు నా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నావా లేదంటే నువ్వు నన్ను ఎలాగైనా చూడాలనుకుంటున్నావా అని చెప్పి ఎలాగైతే రెంటే గర్ల్ ఫ్రెండ్ లో మామించి మ్యాన్పులేట్ చేస్తుందో అలా మ్యాన్పులేట్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ అక్కడ ఉండేది మన ఓషన్ గాడు ఏ మాత్రం లేటే లేకోకుండా, చూడు అమావాస్య పాప నువ్వు ఆడపిల్ల అని చెప్పి నేను నిన్ను కొట్టను అని నిన్ను వస్తారనుకోద్దు, నేను జెండర్ ఈక్వాలిటీ బాగా పాటిస్తాను, నా దృష్టిలో అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే, మొక్కం పగలగొడతాను, నేను కేవలం నిన్ను అడుగుతానేది ఆ ఐలాండ్ టెస్ట్ లో నీ తెలివి అనేది ఉపయోగించి నాతో పాటు టీమప్ అవుతావా అని అడుగుతున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన అమావాస్య పాప కూడా ఓకే ఇప్పుడు అర్థమైందిలే, సరే కానీ నీతో టీమప్ అయితే నాకేమొస్తుంది, ఒకవేళ నువ్వు నాకు ప్రైవేట్ పాయింట్స్ ఇస్తే అదే చాలు అప్పుడు టీమప్ అవుదాం అంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి ననాసే పాప వచ్చి ఇక్కడ టీమప్ అవుతా ఉండేది ప్రైవేట్ పాయింట్స్ కోసం కాదు, ఒకవేళ అట్లే పాయింట్స్ ఇవ్వాలనుకుంటే నీకంటే తెలివైన వాళ్ళు చాలా ఉన్నారు, బట్ ఈ ఐలాండ్ టెస్ట్లో మనం ఫస్ట్ వచ్చామనుకో ఖచ్చితంగా అప్పుడు మన అందరికీ కూడా ఈక్వల్గా పాయింట్స్ వస్తాయి, అది నీకు ఓకేనా అనడంతో ఇంకా మాటలని ఇచ్కా పాప కూడా ఓ షెట్ ఆల్రెడీ వచ్చారమ్మ పెద్ద తెలివైన వాళ్ళు, మీ ఇద్దరు తెలివితేటలు ఆల్రెడీ అయన కోజీ విషయంలో చూసాం కదా, తొక్కలో ప్లాన్లన్నీ వేసుకుంటా వాడి చేతుల్లో దొరికిపోయారు. కనీసం ఆ అయన కోజీ గారు నన్ను ఎక్స్పెల్ చేపించింటే అప్పుడు మీ ఇద్దరు పేర్లు మారు మోగిపోవు, అప్పుడు మీతో టీమప్ చేయడానికి ఎవడైనా ముందరకు వచ్చేవాళ్ళు. దానికి మన హోషన్ గారు కూడా నువ్వు పెద్ద హీరోయిన్ అన్నట్లు నిన్నేమి ఇక్కడ పిలిచడం లేదు తల్లి, అండ్ ఒకప్పుడు అయన కోజీని ఎక్స్పెల్ చేపిద్దామంటే ఫస్ట్ ఆ ఐడియాకి యాక్సెప్ట్ చేసినది నువ్వే, అందుకని ఇట్లాంటి క్రూయల్ ఇంటెన్షన్స్ నీకు కూడా ఉంటాయి అండ్ నువ్వే నా టీంకి సెట్ అవుతావు అని చెప్పి నిన్ను పిలుస్తున్నాను అంతే అంటాడు. ఇంకా అప్పుడే మన అమావాస్య పాప కూడా ఇన్ఫాక్ట్ ఎవడు కానీ వద్దంటాడు చెప్పు, 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అంటే ఎవడైనా ఆశపడతాడు, అందుకని అప్పుడు టీమప్ అయ్యాను, బట్ ఇప్పుడు మాత్రం కుదరదు అంటుంది. ఇంకప్పుడే ననాసి కూడా అవునా అట్లయితే సరేలే ఇంకా నువ్వు వెళ్ళిపో, మా సావు మేము చస్తాం అండ్ మా టీం మేమే చూసుకుంటాం అనడంతో ఇంకప్పుడే మన అమావాస్య పాప కూడా వచ్చిందమ్మ వయ్యారి. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఆ హోషన్ గారు నిన్ను చూసుకుంటాడు అనుకుంటున్నావా, నీ అట్లాంటి సొట్ట బుగ్గలు వేసుకొని అండ్ ఇట్లాంటి సెక్సీ బాడీ పెట్టుకుంటే వేరే వాళ్ళు నీతో గొడవ పడరు అని అస్సలు అనుకోద్దు, కనీసం వేరే వాళ్ళు నీతో గొడవ పడితే నువ్వు దాన్ని డాట్ చేసి అంత సత్తా అయినా నీలో ఉండాలి కదా అని చెప్పి ఒక్కసారిగా మన అమావాస్య పాప ననాసేని గుద్దుదాం అనుకుంటుంది. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ననాసే పాప మన అమావాస్య హ్యాండ్ అయితే స్టాప్ చేసి నువ్వు ఏమనుకుంటున్నావు, నేను అందంగా ఉంటే నేను ఫైట్ బ్యాక్ చేయలేను అనుకుంటున్నావా, గొడవ పడ్డా మొదలు పెడితే నాకంటే పగ ఎవరు పడలేరు అని ఖచ్చితంగా చెప్తున్నా చూడు, నువ్వు వచ్చినా రాకుండా మా టీంలో కలిసినా కలవకున్నా మేమే ఈ టెస్ట్లో ఫస్ట్ వస్తామనడంతో ఇంకప్పుడే ఇచ్కా పాప కూడా ఓ ననాసే నీలో ఇంత స్టామినా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ నీకు ఒక విషయం తెలుసా, నాకు స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలంటే ఎంతో ఇష్టం, ఇప్పుడు నేను మీ టీంలో కలుస్తాను, బట్ నాకు కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో దానికి సంబంధించినట్లు మీరు కొంచెమైనా అమౌంట్ ఇస్తే నాకు అదే చాలు అనడంతో ఇంకప్పుడే మన ఓషన్ గారు కూడా అవునా అయితే ఓకే నీకు ఎన్ని పాయింట్స్ కావాలని చెప్పి మన ఓషన్ గారు అడుగుతాడు. ఇంకప్పుడే మన అమావాస్య పాప కూడా నాకు కేవలం 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ ఇస్తే అదే చాలు, అదే ఏదైతే అయినా కొంచెం ఎక్స్పెల్ చేపిస్తే నాకు వస్తాయి చూడు పాయింట్స్, అన్ని పాయింట్స్ మీరు ఇస్తే నాకు అదే చాలు అనడంతో ఇంకా ఆ మాటలు ననాసే షాక్ అయితే అప్పుడే మన ఓషన్ గారు కూడా ఓకే డీల్ యాక్సెప్ట్ అంటాడు. ఇంకా మన ఇచ్కా పాప కూడా ఓకే ఐలాండ్ టెస్ట్ లో కలుద్దాం, మంచి మంచి స్ట్రాటజీస్ ఇద్దాం, మనమే ఫస్ట్ వద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడైతే అమావాస్య పాప వెళ్ళిపోతుందో మన ననాసే అయితే మన ఓషన్ గానే తిడుతుంది, అసలు దానికి ఎందుకు నువ్వు 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ ఇస్తానన్నావు, ఒకవేళ అది కానీ ఆ ప్రైవేట్ పాయింట్స్ తీసుకొని మనకు వెన్నుపోటు పొడచడానికి గ్యారంటీ ఏముంది అనడంతో ఇంకా అప్పుడే ఓషన్ గారు కూడా అసలు ఎవడిస్తానన్నాడు, నేను తనకి చెప్పాను అంతే, ఒకవేళ నేను ఈ స్కూల్లో ఒకప్పుడు అయ్యాన కోజ్ని ఎక్స్పెల్ చేయించినా సరే అప్పుడు నాకు వచ్చే 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ లో కూడా ఆ అమ్మాయికి ఒక్క పైసా కూడా ఇచ్చేవాడిని కాదు అని మన ఓషన్ గారు అనడంతో ఇంకా ఆ మాటలు నన్ను అయితే నువ్వు లిటరలీ ఒక చెడ్డ నా కొడుకు అంటుంది. ఇంకా అప్పుడే ఓషన్ గారు నవ్వుకుంటా ఎవడికి కావాలి మంచివాడిగా ఉండడం, ఇన్ఫాక్ట్
ఈ స్కూల్లో ఎంతో మంది తెలివైన నా కొడుకులు ఉన్నారు అండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఉన్నారు. అది అయ్యన కోజీ కావచ్చు, రియూన్ గార్డ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి ఎవడైనా కావచ్చు. బట్ వీళ్ళందరినీ నేను దాటాలంటే నేను కూడా ఇట్లాంటి స్ట్రాటజీస్ ఎన్నో వేయాలి కదా. కానీ ఇన్నిట్లో కూడా నాకు నచ్చినది ఒకే ఒక్కటి ఏదైనా ఉందంటే అది ఈ స్కూల్ అండ్ ఈ స్కూల్లో పెట్టే ఈ వింత వింత రూల్స్. నాకు ఈ రూల్స్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇన్ఫాక్ట్ ఐ లవ్ దిస్ రూల్స్ అని చెప్పి మన ఓషన్ గార్డ్ పిచ్చోన్ మాదిరి కేకలేస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్తో నీ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.